హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు కోకో షర్బానీ. నేను మీ కైత దేవరాజ్. ఈరోజు మన రెసిపీ క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్. పిల్లలకి చాలా చాలా హెల్తీ అండ్ టేస్టీగా చేసి పెట్టాలనుకుంటే ఇది ఒక్కసారి ట్రై చేయండి. ఓకేనా? తప్పకుండా ట్రై చేయండి. ఆయిల్‌లో పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలేసేసుకొని నేను జస్ట్ క్యారెట్, క్యాప్సికము, ఆనియన్, పచ్చిమిర్చి తీసుకున్నాను. మీకు అవైలబుల్ ఉంటే పచ్చి బఠానీ అండ్ టమాటో, బీన్స్ ఇలా మనకి నచ్చే వెరైటీస్ రె వెజిటబుల్స్ అన్నీ తీసేసుకోవచ్చు. నేను క్యాప్సికమ్‌ని మాత్రం ఇలా పొడుగ్గా కట్ చేశాను కదా! అండ్ క్యారెట్‌ని మాత్రం అలా ముక్కలుగా కట్ చేయలేదు. బికాజ్ పిల్లలు కొంతమంది ఏం చేస్తారంటే క్యారెట్ ముక్కలు ఉంటే తీసి పక్కన పెట్టేస్తారు. ఇలా తురుము చేసేస్తే రైస్‌కి మంచిగా దాని ఫ్లేవర్ పడుతుంది. చాలా చాలా బావుంటుంది. నేను తురుముకున్నాను కాబట్టి క్యాప్సికమ్‌ని ముందు కొంచెం వేయించేసుకొని తర్వాత క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు క్యారెట్ వేసిన తర్వాత ఇది కొంచెం మనకి మగ్గాలి కాబట్టి ఇది మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఆవిరి కొంచెం వచ్చేస్తుంది కాబట్టి మంచిగా ఉడుకుతది. మనకి ఇది ఎంత ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే క్యారెట్ ముక్కలుగా కోయలేదు గదా! మనకి తొందరగా అయిపోతదనమాట. మీరేం చేస్తారు ఆలోపు నా ఛానెల్‌ని కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి సబ్స్క్రైబ్ చేసేసుకొని అండ్ పక్కనే ఉన్న ఆల్ సింబల్ పైన క్లిక్ చేసేసేయండి. అయితే నా నోటిఫికేషన్ మీకు తొందరగా వచ్చేస్తది. నెక్స్ట్ మీ రెసిపీ మిస్ అవ్వకుండా ఉంటారు. గంట కొట్టేయడం మర్చిపోద్దే. ఓకేనా ఫ్రెండ్స్? ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ తప్పకుండా ఫుల్ వీడియో వాచ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసి నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇది ఆల్రెడీ చూసారా? ఇది నేను మూత పెట్టింది. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే చూసారా? దాని పైన ఆవిరి ఇలా వచ్చేస్తుంటే చాలా బాగా అనిపించింది నాకు చూడ్డానికి. అందుకని మీకు చూయిద్దామని జెప్పేసి ఆ క్లిప్‌ని కూడా నేను యాడ్ చేశాను. చాలా బావుంది కదా! ఇలాగా. అది చూసారా? జస్ట్ 2-3 మినిట్స్‌లో మొత్తం మెత్తబడిపోయింది క్యారెట్ కూడా చాలా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో కొంచెము పసుపు యాడ్ చేశానండి. ఎందుకంటే రైస్ కొంచెం కలర్‌ఫుల్‌గా రావడం కోసం, యెల్లోయిష్‌గా రావడం కోసం పసుపేశాను. మీరు వద్దు రైస్ వైట్‌గానే ఉంటే ఓకే అనుకుంటే వేయకండి. నేను అది పసుపు మాత్రం కొద్దిగా వేసి కలిపాను. అండ్ ఇప్పుడు మనం కుల్లా చేసుకున్న రైస్‌ని వేసేసి బాగా కలిపేసుకోవాలి మొత్తం అంతా మిక్స్ అయ్యే వరకి. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా కనబడుతుంది గదా! కలుపుతుంటేనే మస్తుంది గదా! ఇప్పుడు దీంట్లో జస్ట్ ఒక క్యాప్ వెనిగర్ అండ్ సోయా సాస్ కూడా ఒక క్యాప్ అంతే. ఉంటే టమాటా కెచప్ కూడా వేయండి. చాలా చాలా బావుంటది. పిల్లలకి నచ్చుతుంది గదా! కొంచెం టమాటో కెచప్ టేస్ట్ ఇందులో వేసేసుకుంటే చాలా బావుంటుంది. అండ్ లాస్ట్‌లో కొత్తిమీర వేసేసుకోండి. నేను ప్రెజెంట్ వేయలేదు. బట్ వేయకుండానే నాది అయిపోయిందనమాట. మీరు తప్పకుండా వేసేసి ట్రై చేయండి. ఓకేనా? చాలా చాలా టేస్టీగా ఉంది. రైస్‌కి సరిపడా సాల్ట్ నేనిప్పుడు యాడ్ చేసేసుకున్నాను. రైస్‌కి మనం ఇప్పుడు హాట్‌గా ఉంటుంది కాబట్టి మొత్తం పట్టేస్తది. ఏం టెన్షన్ లేదు. ఫస్ట్ నేను క్యాప్సికమ్స్‌కి వేగేదానికి ఒక స్పూన్ వేశాను. ఇప్పుడు మళ్ళీ చూసుకొని రైస్‌కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. మీరు కూడా అలాగే కన్‌ఫ్యూజ్ కాకుండా చూసుకొని వేసుకోండి. పిల్లలు చాలా ఇష్టంగా, హ్యాపీగా తినేస్తారు. మా ఇంట్లో లాగానే. నేను జస్ట్ ఇలా శాంపిల్ కోసం ఇలా ప్లేట్‌లో సర్వ్ చేసి ఇచ్చానా, మా పాప తినేసింది. నెక్స్ట్ బాక్స్ కట్టేసుకొని తీసుకెళ్ళిపోయానా, మిగిలింది మా బాబు తినేసాడు అనమాట. నాకైతే ఉంచలేదండి. లంచ్ బాక్స్‌లో తీసుకెళ్ళిందే కొంచెం తినేసాను. టేస్ట్ చూసాను. చాలా నచ్చింది నాకు. మీకు చాలా బాగా నచ్చుతుంది. పిల్లలకు కూడా చాలా చాలా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ కలర్‌ఫుల్ క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ ఫర్ ఆల్ సపోర్టింగ్ మీ అండ్ థాంక్ యూ ఫర్ సీయింగ్ ఫుల్ వీడియో. Bye bye.